అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 5 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే ఆ కవర్ ఓపెన్ చేయగానే అందులో ఒక చిన్ని బాక్స్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో కాటుక ఉంది. ఇదేంటి అనుకుంటూ లెటర్ ఓపెన్ చేసింది. అందులో నా ముద్ద మందారానికి దిష్టి తగలకుండా ఉండడానికి ఈ కాటుక సైతం ఉడతా భక్తి సాయం చేస్తానంటుంది. నువ్వు పెళ్ళికి రెడీ అయ్యేటప్పుడు పాపం దాన్ని గుర్తుపెట్టుకుంటావని ఆశిస్తూ నీ అజ్ఞాత ఆరాధకుడు. అది చూసిన సిరి, హా, వీడెవడండి బాబు, కనపడ్డు అన్నీ తెలుసుకుంటాడు. ఒరే బాబు, సారీరా, ప్రస్తుతం నేను ఖాళీ లేను. ఈ మాట నీకు చెప్పాలని ఉంది, కానీ నువ్వెవరో నాకు తెలీదు, కాబట్టి నేనేమీ చేయలేను. అయినా నువ్వెవరో కానీ నన్ను బాగా ఇంప్రెస్ చేశావు. కానీ నేను మా బావని ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నాను. నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నీకు చెప్తాను. నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేను ఒకే పరిస్థితిలో ఉన్నాం. నువ్వు నాకు కనబడకుండా నీ మనసులో మాటని చెప్తున్నావు. నేను మా బావకి తెలియకుండా తన్ని ఇష్టపడుతున్నాను. దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అయినా నాకు నీ ఐడియాస్ బాగా నచ్చాయి. అందుకని వాటిని ఫాలో అవుదాం అనుకుంటున్నా. అంటే నువ్వెన్ని రోజుల నుండి నేను ఎలాగైతే బాగుంటాను అని రాసి పంపుతున్నావో వాటిని నేను మా బావని ఇంప్రెస్ చేయడానికి ఉపయోగిస్తా. ఎస్, ఈ ఐడియా చాలా బాగుంది. థ్యాంక్స్ నాకు మంచి ఐడియాస్ పంపినందుకు. లేకపోతే నేను ఆలోచించి నాకు ఐడియాస్ వచ్చి నేను వాటిని వాడుకోవడం మొదలుపెట్టి అబ్బో చాలా టైం పట్టుండేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నుండి నువ్వు నా సీక్రెట్ ఫ్రెండ్ అని తనలో తనే అనుకుంటూ ఈ ఐడియాస్తో వంశీని ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ తెగ సంబరపడిపోతూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. అక్కడ ఫ్రెష్ అయి వచ్చి పడుకున్న వంశీకి నిద్ర పట్టడం లేదు. దాంతో బాల్కనీలోకి వచ్చి పిట్టగోడకి చేతులు ఆనించి కొంచెం ముందుకి వంగి ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు. లోపలికి వచ్చి టైం చూశాడు. చాలా టైం అయిపోయింది. ఇక పడుకోవాలి అనుకుంటూ బెడ్ పైన పడుకున్నాడు. ఎందుకో ప్రశాంతంగా అనిపించింది వంశీకి. దాంతో వెంటనే నిద్ర పట్టింది. తర్వాత రోజు ఉదయాన్నే ఇల్లంతా హడావుడిగా ఉంది. దీపారాధనకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సన్నాయి మేళం పెట్టించారు. దాంతో ఇంటికి పెళ్లి కల వచ్చేసింది. అందరూ హడావుడిగా తిరుగుతున్నారు. సుశీల మాత్రం సిరిని నిద్రలేపే పనిలో ఉంది. సిరి, లెగవ్వే, ఈరోజు సునీత పెళ్ళి. నువ్వింకా లేవలేదు. లేవే, లేచి త్వరగా రెడీ అవ్వు. అబ్బా అమ్మ ప్లీజ్ 5 minutes అంది. సరే, కరెక్ట్గా 5 నిమిషాలు అంతే. ఇక నేను వెళ్తున్నా, నాకు చాలా పనులున్నాయి అని వెళ్ళిపోయింది సుశీల. ఆ తర్వాత కాసేపటికి లేచిన సిరి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటుంటే తన చేతి మెహందీ కనపడింది. దాంతో తన చేతిలోని వంశీ పేరుని చూసుకుని సిగ్గుపడింది. బావా, అనుకోకుండా ముడిపడిన ఈ బంధం శాశ్వతం కావాలని కోరుకుంటున్నా. అసలు ఇంతకీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? అయినా నువ్వేమనుకున్నా ఈ జన్మకి ఇక నువ్వు నాకు ముడిపడిపోయావంతే. ఇక నువ్వు ఫిక్స్ అయిపో అంటూ సంతోషంగా చేతిని తడుముకుంటూ ఉండగా, సిరి, లేచావా అంటూ పిలిచింది సుశీల. హా, లేచాను అని నవ్వుకుంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇంతలో దీపారాధన కార్యక్రమం మొదలైంది. ఊర్లో జనమంతా వచ్చారు. అందరూ సునీతని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తున్నారు. అప్పుడే కిందకి దిగుతోంది సిరి. ఇంతలో సుశీల, సిరి ఇట్రా అని పిలవడంతో హా అని సుశీల దగ్గరకు వెళ్ళింది సిరి. ఊరి వాళ్లకు కూతుర్ని చూపించి పరిచయం చేస్తూ ఉంది సుశీల. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి సిరికి ఏదో గిఫ్ట్ వచ్చిందని సిరికి ఇచ్చి వెళ్ళాడు. ఏంటి అని చూస్తున్న సిరికి ఆ గిఫ్ట్ పైన హార్ట్ సింబల్ కనబడటంతో తనకి అర్థమైంది అది ఎవరు పంపారో. వీడు మళ్ళీ ఏదో పంపాడు అనుకుంటూ ఉండగా ఇంతలో సుశీల, సిరి ఏంటి అది అని అడిగింది. దాంతో సిరి కొంచెం కంగారు పడినా అది బయటకు కనబడకుండా, అమ్మ, అది మొన్న నేను షాపింగ్కి వెళ్ళాను కదా, ఆ షాప్ వాళ్ళు లక్కీ డ్రా తీశారనుకుంటా, అది మనకు వచ్చింది అని తనకి తోచింది చెప్పింది. హా, అవునా, ఎంత శుభసూచకం. ఇంత మంగళకరమైన శుభకార్యం జరుగుతుంటే గిఫ్ట్ ఇంటికి రావడం అంది సిరి వాళ్ళ అమ్మమ్మ. హా, అవును సిరి, ఇంతకీ అదేంటో చూడు అంది సుశీల. దాంతో సిరికి వణుకు వచ్చింది. అసలు దీంట్లో ఏముందో నేను నోటుకొచ్చినట్టు వాగాను అని భయపడుతూ ఉండగా, చూడవేంటే చూడు అంది సుశీల. దాంతో ఇక తప్పదని మెల్లగా ఓపెన్ చేస్తూ ఉంది సిరి. అక్కడ ఉన్న అందరూ దానిలో ఏముందా అని చూస్తూ ఉన్నారు.
అలా గిఫ్ట్ ఓపెన్ చేసిన సిరికి దానిలో ఒక అందమైన పట్టు చీర కనిపించింది. దాన్ని చూడగానే సుశీల, అబ్బా! సిరి చీర చాలా బాగుంది. హా! అవును సిరి, శారీ సూపర్. కలర్ ఎంత బాగుందో. అవును సిరి, ఈరోజు పెళ్లిలో ఈ చీర కట్టుకో బాగుంటుంది అంది సుశీల. దాంతో సునీత కూడా, హా సిరి, అవును ఇదే కట్టుకో అంది. అందరూ కట్టుకోమనడంతో సరే అని అనుకుంటూ పైకి వెళ్ళింది సిరి. గదిలోకి వెళ్ళిన సిరి ఆ చీరని చూసి, ఏంటి తను నన్ను ఇంతగా ఫాలో అవుతున్నాడు? ఈ సమస్య నేను అనుకున్నంత ఈజీగా లేదు. సిరి అంతగా ఆలోచించడానికి కారణం, ఆ గిఫ్ట్ బాక్స్లో సిరి షాప్లో చూసిన కనకాంబరం రంగు చీరని తనకి గిఫ్ట్గా పంపించాడు. ఒకవేళ ఎప్పుడైనా అతను నాకు ఎదురైతే నేను చెప్పింది అర్థం చేసుకుంటాడా, లేకపోతే ఏదైనా సమస్యగా తయారవుతాడా? మంచివాడైతే నన్ను అర్థం చేసుకుంటాడు, లేదంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడు అని కాసేపు ఆలోచించి, లేదు లేదు, అతని లెటర్లు చూస్తే అతని మనసు మంచిదని అర్థమవుతుంది. నేను బావతోనే నా జీవితం అని అనుకోకపోతే ఇతన్ని తప్పకుండా ప్రేమించేదాన్ని. ఇతని మంచి మనసు, ఒక అమ్మాయి గురించి అతను ఆలోచించే విధానం చాలా మంచిది. ఇతనికి భార్యగా వచ్చే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనుకుంటూ ఉంది. అవును, ఇంతకీ బావెక్కడున్నాడు అనుకుంటూ కిందకి వెళ్ళింది. కిందకి వచ్చిన సిరి వంశీ ఎక్కడా అని వెతుకుతుంది. కానీ వంశీ ఎక్కడా కనబడలేదు. ఇంతలో సిరి వాళ్ళ అమ్మమ్మ వచ్చి, అమ్మ సిరి, సునీతకు మంగళ స్నానం చేయించారు. ఇంక పెళ్లి కూతుర్ని చేయాలి, వెళ్ళి రెడీ అవ్వడానికి హెల్ప్ చేయి అని అంది. సరే అని సునీత గదిలోకి వెళ్ళింది సిరి. సిరి లోపలికి వెళ్ళేసరికి సునీత రెడీ అవుతుంది. సిరి రావడం చూసి, రా సిరి, ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అంది సునీత. ఎక్కడికి వెళ్ళలేదు సునీ. అవును, నీది ఇంకా అవ్వలేదా అంది సిరి. హా, అవుతుంది సిరి, చీర కట్టుకొని జ్యువెలరీ పెట్టుకోవాలి. నాకు చీర కట్టడం రాదు కాబట్టి అది నువ్వు కట్టుకో, మిగిలిన దానికి నేను హెల్ప్ చేస్తా అని సునీని రెడీ చేసే పనిలో పడింది. కానీ సిరి ఆలోచనంతా వంశీ గురించే. ఉదయం నుండి కనబడలేదు ఎక్కడికి వెళ్ళాడు అని. సాయంత్రమే పెళ్లి కావడంతో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కింద నుండి సునీతను తీసుకురమ్మని పిలవడంతో రెడీ అయిన సునీతని తీసుకుని కిందకి వచ్చింది సిరి. సునీతని కూర్చోపెట్టి తను వంశీ కోసం చూసింది. అప్పుడు కూడా వంశీ కనబడకపోయేసరికి ఎవరిని అడగాలో అర్థం కాలేదు సిరికి. అతను కనబడకపోయేసరికి వంశీని చూడాలని కోరిక పెరిగిపోతుంది. కానీ ఏమీ చేయలేని నిరాసక్తితో సిరికి బాధగా ఉంది. ఇంతలో సునీతని పెళ్లి కూతురిని చేసే కార్యక్రమం సందడిగా జరుగుతుంది. సిరి మాత్రం హ్యాపీగా లేదు. కానీ తనది బయటపడకుండా తిరుగుతుంది. కాసేపటికి అందరూ భోజనాలు చేస్తూ సిరిని కూడా రమ్మన్నారు. కానీ సిరి, నాకు ఆకలిగా లేదు, తలనొప్పిగా ఉంది అని తన రూంలోకి వెళ్ళి వంశీ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. కాసేపటికి లేచిన సిరి బయటకు వచ్చి కిందకి చూసింది వంశీ కనిపిస్తాడేమో అని. కానీ కనబడలేదు. అందరూ రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సిరికి ఏమీ చేయబుద్ధి కావడం లేదు. దేని మీద మనసు కుదరడం లేదు. ఇంతలో సుశీల ఏదో పని మీద హడావుడిగా ఫోన్లో మాట్లాడుతూ బయటకు వెళుతూ సిరిని చూసి, సిరి, నువ్వింకా రెడీ అవ్వలేదా? అందరం మండపానికి బయలుదేరుతున్నాం అంది. దానికి సిరి, మీరు వెళ్ళండమ్మా, నేను తర్వాత వస్తాను అంది విసుగ్గా. సరే, మేము వెళ్ళిన తర్వాత కారు పంపిస్తాను, ఇంతలో నువ్వు రెడీగా ఉండు అంది సుశీల. సరే అని లోపలికి వచ్చింది. కానీ సిరి మనసు ఏం బాగాలేదు. కదిలిస్తే ఏడుపు వచ్చేలా ఉంది. అలాగే కూర్చుండిపోయింది చాలాసేపు వంశీని తలుచుకుంటూ. సిరికి అతని మీద చాలా కోపంగా ఉంది. ఏమనుకుంటున్నాడు తను? అసలు ఎక్కడికి వెళ్ళాడు? సరే వెళ్ళాడు, ఒక మాట చెప్పొచ్చు కదా అని తనలో తానే తిట్టుకుంటూ ఉండగా సుశీల కాల్ చేసింది. హలో సిరి. హా అమ్మా, చెప్పు. మేం వచ్చేసాం, నువ్వు రెడీ అయ్యావా? హా, రెడీ అవుతున్నా. నువ్వు రెడీ అవ్వు, ఇంతలో బావ వస్తాడు. బావా? అంటే బావ ముందే వెళ్ళిపోయాడా అక్కడికి? హా, తను పొద్దున్నుండి ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక ముహూర్తం టైం దగ్గర పడుతుందిగా, అందుకే ఫ్రెష్ అవ్వడానికి వస్తున్నాడు అంది సుశీల. వంశీ వస్తున్నాడు అని వినగానే సిరిలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. దాంతో కాల్ కట్ చేసి తను రెడీ అవ్వడానికి వెళ్ళింది. స్నానం చేయడానికి వెళ్ళి వంశీ ముందుకు తను ఎలా రెడీ అయి రావాలి అనే దాని గురించి, అలాగే తను ముందుగా ఆలోచించిన దాన్ని ఒక ఆర్డర్లో పెడుతూ, అదేనండి, మొదటి నుండి అతను ఆ లెటర్స్లో ఎలాగైతే చెప్పాడో అలా అన్నమాట. అదయ్యాక స్నానానికి వెళ్ళింది. చాలాసేపటికి గుర్తు వచ్చింది సిరికి తను త్వరగా రెడీ అవ్వాలని. దాంతో గబగబా రెడీ అవ్వాలని బయటకు వచ్చి
తను రెడీ అవ్వడానికి కావలసినవన్నీ ఒక దగ్గర పెట్టుకున్న సిరికి తను చీర కట్టుకోవాలని, అది తనకు రాదు అని గుర్తు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు సిరికి. సరే ట్రై చేద్దామని తనకి గిఫ్ట్‌గా వచ్చిన చీరని తీసి కట్టుకోవడానికి చూసింది. కానీ ఎంతసేపటికి తన వల్ల కాలేదు. దాంతో సిరికి నీరసం వచ్చింది. అందులో పొద్దున్నుండి ఏమీ తినలేదు. ఇక నా వల్ల కాదు అని కూర్చుంది. ఇదంతా ఎప్పుడో అక్కడికి వచ్చిన వంశీ చూస్తూనే ఉన్నాడు డోర్ దగ్గర నిల్చొని. సిరి వల్ల కాక అలా కూర్చోవడంతో నవ్వు వచ్చింది వంశీకి. నవ్వు వినబడడంతో ఎవరా అని అటు చూసిన సిరికి నవ్వుతూ కనిపించాడు వంశీ. దాంతో ఆమెకి పట్టరాని సంతోషం వచ్చేసింది. ఒక్క అడుగులో వంశీ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంది. ఆ చర్యకు షాక్ అయ్యాడు వంశీ. దాంతో సిరిని వదిలించుకోవాలని చూశాడు. కానీ సిరి వదల్లేదు. దాంతో కాసేపు అలాగే ఉండి తర్వాత సిరి అని పిలిచాడు. అంది కానీ మాట్లాడలేదు. చిన్నగా ఏడుస్తున్న సౌండ్ వినపడింది. దాంతో కంగారు పడ్డాడు వంశీ. సిరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నాడు కంగారుగా. ఏం మాట్లాడలేదు ఆమె. కొంచెం వెనక్కి జరిగి సిరి గడ్డం పట్టుకొని పైకి లేపి, ఏమైంది అని అడిగాడు కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి. దాంతో కళ్ళు తుడుచుకొని, ఏమీ లేదు అంది. మరెందుకు ఏడ్చావు అన్నాడు. పొద్దున్నుండి నువ్వు కనబడలేదని అంది మెల్లగా. దానికి వంశీ గట్టిగా నవ్వేశాడు. దానికే ఎవరైనా ఏడుస్తారా? అయినా నేను లేకపోతే నీకేంటి అన్నాడు సూటిగా చూస్తూ. వంశీ అలా అడిగేసరికి కొంచెం తడబడింది సిరి. చెప్పు, నేను లేకపోతే నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు అన్నాడు. అంత సూటిగా అడిగేసరికి రోషం వచ్చింది సిరికి. దాంతో నాకు బాధే. నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి, లేకపోతే నాకు బాధే. నేను జీవితాంతం నీతోనే ఉండాలి, బ్రతకాలి అనుకుంటున్నాను, లేకపోతే నాకు బాధే అంది సిరి ఏడుస్తూ. అదే ఎందుకు అన్నాడు వంశీ. ఎందుకంటే నువ్వు నాతో లేకపోతే నేను బ్రతకలేను. అది నాకు ఈరోజే తెలిసింది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది సిరి. ఆ మాటలు విన్న వంశీ షాక్ అయిపోయాడు. అతనికి ఇంకా ఏమీ వినపడలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటల దగ్గరే ఆగిపోయాయి మనసు చెవులు. మెల్లగా సిరిని లాగి గట్టిగా హత్తుకున్నాడు వంశీ. అప్పటిదాకా చెప్తే వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకున్న సిరి వంశీ అలా చేయడంతో నాకింక ఏమి వద్దు అనుకుంటూ ఆనందంతో తను కూడా అతన్ని గట్టిగా పట్టుకొని, థ్యాంక్ యూ స్వామి, పెద్ద వరం ఇచ్చినందుకు అనుకుంది. ఇద్దరూ సంతోషంతో ఈ లోకాన్ని మరిచిపోయారు. ముందుగా తేరుకున్న వంశీ సిరి అని పిలిచాడు. అంది సిరి వంశీని వదలకుండానే. మరి నాకెప్పుడూ చెప్పలేదే? చెప్తే నువ్వేమంటావు అని అంది. మరి ఇప్పుడెందుకు చెప్పావు? ఇప్పుడిక ఆగలేక చెప్పేశా అనడంతో నవ్వుతూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు సిరిని. సరే కానీ ఇంకలే అన్నాడు వంశీ. ఎందుకు? నవ్వుతూ ఏదో లోకంలో ఉన్నట్టు అంది. ఇలా ఎవరైనా చూస్తే కళ్ళు పేలిపోతాయి అన్నాడు సిరిని చూస్తూ. ఏంటి అంది వెనక్కి జరిగి. దాంతో సిరిని కింద నుంచి పైకి చూశాడు వంశీ. అప్పుడు అర్థమైంది సిరికి తను చీర కట్టుకోలేదని. దాంతో సిగ్గుపడి వెనక్కి తిరిగి చేతులతో మొహాన్ని దాచుకుంది. సిరి అలా దాచుకునేసరికి వంశీ నవ్వుతూ, దాచుకోవాల్సింది మొహం కాదేమో అన్నాడు అక్కడే బెడ్ మీద కూర్చుంటూ. వెంటనే సిరి చీరని తీసుకుని చుట్టుకుంది. దీన్ని చీర చుట్టుకోవడం అంటారమ్మా, కట్టుకోవడం అనరు అన్నాడు. దానికి సిరి, ఇప్పుడెలా? నాకు చీర కట్టుకోవడం రాదు అంది. మరి అత్తయ్య ఉన్నప్పుడు ఏం చేశావు? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు అన్నాడు తీరికగా బెడ్ మీద చేతులు వెనక్కి ఆనించి. అయితే ఏదైనా డ్రెస్ వేసుకొని వస్తా, అక్కడికి వెళ్ళాక అమ్మతో కట్టించుకుంటా అంది. టైం చూసావా ఎంతైందో? నువ్వు రెడీ అయితేనే వెళ్ళడం కష్టం. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ పనుల్లో అత్తయ్యని డిస్టర్బ్ చేసి నువ్వు రెడీ అయ్యేసరికి పెళ్ళి కాస్త అయ్యే పోతుంది అన్నాడు. అయితే ఎలా? సరేలే, అయితే నేను చీర కాకుండా వేరే ఏదైనా వేసుకుంటా అంది. దానికి వద్దు, నీకు ఈ చీర బాగుంది అన్నాడు. మరి ఎలా? నాకు కట్టుకోవడం రాదు కదా అంది డల్గా ఫేస్ పెట్టి. దాంతో వంశీ మెల్లగా లేచి సిరికి దగ్గరగా వచ్చి, మరి నేను కట్టనా అన్నాడు. ఆ మాట విన్న సిరి సిగ్గుపడి నో అంది. సరే నీ ఇష్టం అని దూరం జరిగాడు. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి, అయినా చీర కట్టడం నీకెలా వచ్చు అంది. అది సీక్రెట్ అన్నాడు మెల్లగా.
హా? మర్యాదగా చెప్పు, లేదంటే హా, లేదంటే ఏం చేస్తావు అన్నాడు ముందుకు వస్తూ. చెప్పకపోతే పెళ్ళికి నువ్వే వెళ్ళు, నేను రాను అంది కబోర్డ్లో నుండి వేరే డ్రెస్ తీసుకుంటూ. ఇంతలో వంశీ వచ్చి కబోర్డ్ మూసేస్తూ, అమ్మ తల్లి, ఆ పని చేయకు అన్నాడు. మరి చెప్పు అంది అనుమానంగా చూస్తూ. నిజం చెప్పనా? "మ్మ్, నాకు రాదు అన్నాడు. నవ్వింది సిరి. అయినా ట్రై చేస్తా అన్నాడు చీరని చేతిలోకి తీసుకుంటూ. సిరి ఏదో చెప్పబోయేలోపు తన పని తాను మొదలుపెట్టాడు వంశీ. చీర కడుతున్నప్పుడు అతని చేతి వేళ్ళు శుతిమెత్తగా తగులుతూ ఉంటే సిగ్గుతో ముడుచుకుపోతుంది సిరి. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అంత ఏసీలో కూడా ఆమెకి చెమటలు పడుతున్నాయి. అలా సిరికి చీర కడుతున్న వంశీని చూస్తే ఎంతో కష్టపడి ఒక అందమైన శిల్పాన్ని చెక్కుతున్న శిల్పిలా ఉన్నాడు. అంతా పూర్తి చేసి సిరిని చూశాడు వంశీ. ఎర్రబడ్డ బుగ్గలతో సిగ్గుపడుతూ ఉంది. అలా సిరిని చూస్తూ ఉంటే ముద్దు పెట్టుకోవాలని ఉంది వంశీకి. సిరి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని మెల్లిగా సిరి పెదవులు అందుకోబోయాడు. ఇంతలో ఎవరో డోర్ కొట్టడంతో కళ్ళు తెరిచింది సిరి. వెళ్ళి డోర్ తీసి చూస్తే సుశీల. సిరి, అందరూ మండపానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, నువ్వింకా రెడీ అవ్వడం లేదా? లేదమ్మా, పడుకున్నాను అంది నీరసంగా. ఏమైంది సిరి, ఆరోగ్యం బాగానే ఉందా? మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, నీరసంగా ఉన్నావు అంది సుశీల. అదేం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంటే పడుకున్నా, ఇప్పుడు బాగానే ఉంది. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు చీర కట్టేసి వెళ్తాను అంది. సరే అని వెళ్తూ, ఇదంతా కళ, కానీ ఎంత బాగుంది. కానీ బావకి నిజంగా చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో. అమ్మో, ఒకవేళ కాదు అంటే నో, నేను బ్రతకలేను. కాబట్టి ముందు ప్రిపేర్ చేసి అప్పుడు చెప్పాలి అని అనుకుంది. అయినా ఎక్కడికి వెళ్ళాడు, ఉదయం నుండి కనబడలేదు అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చింది. ఇంతలో సుశీల కూడా రెడీ అయి వచ్చి, సిరి, పొద్దు నీకు గిఫ్ట్గా వచ్చిన చీర కట్టుకో, ఈ డ్రెస్సులు ఎప్పుడూ వేసుకునేవేగా అంది. సిరి అప్పటికే నిర్ణయించుకొని ఉండడంతో సరే అని అంది. తను సిరి కోసం తెచ్చిన గోల్డ్ అక్కడ పెట్టి సిరికి చీర కట్టడం మొదలుపెట్టింది సుశీల. చీర కట్టి జడవేసి వేణి పెట్టింది. తను తెచ్చిన గోల్డ్ పెట్టి బంగారపు బొమ్మలా మెరిసిపోతున్న కూతుర్ని చూసి మురిసిపోతూ ఎంత బాగుందో అని చేతులతో దిష్టి తీసి అక్కడ ఉన్న కాటుకతో చెవి వెనక దిష్టి చుక్క పెట్టింది. సిరి, నేను వెళ్తున్నా, నువ్వు త్వరగా రా అని వెళ్ళిపోయింది. సుశీల వెళ్ళిన తర్వాత ఒకసారి తన్ను తాను అద్దంలో చూసుకుంది సిరి. నాకు నేను అందంగా ఉన్నాను అనిపిస్తే ఏం ఉపయోగం, అది గుర్తించవలసిన వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది అని అనుకొని అంతా ఒకసారి చెక్ చేసుకొని ఓకే అని బయటకు వెళ్ళింది. కింద అందరూ రెడీగా ఉన్నారు బయలుదేరడానికి. కొంతమంది వెళ్ళారు, మరికొంతమంది కార్లు కోసం చూస్తున్నారు వెళ్ళడానికి. వడ్డాణం కొంచెం ఇబ్బందిగా అనిపించి దాన్ని సరిచేసుకుంటూ కిందకి వస్తున్న సిరి కళ్ళు మాత్రం వంశీ కోసం చూస్తున్నాయి. కానీ అతను ఎక్కడా కనబడలేదు. ఇంతలో పెళ్లి కూతుర్ని రెడీ చేసి టైం అవుతుంది అని మండపానికి బయలుదేరుతూ సిరిని పిలిచారు. అప్పటికే కిందకి వచ్చిన సిరి హా, వస్తున్నా అని సునీత రూమ్ వైపు తిరగబోతుంటే అప్పుడే వంశీ ఫోన్లో మాట్లాడుతూ బయట నుండి లోపలికి వస్తూ కనబడ్డాడు. బ్లూ జీన్స్, వైట్ షర్ట్ చేతులు కొంచెం మడిచి లెఫ్ట్ హ్యాండ్కి రోలెక్స్ వాచ్ పెట్టి షర్ట్ పైన బటన్ ఓపెన్ చేసి ఉండడంతో మెడలో ఉన్న చైన్ కనబడుతూ చూడగానే అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాడు వంశీ. అతను కనబడ్డంతో సిరి చూపు అతని వైపు నుండి రాను అంటుంది. ఇంతలో లోపల నుండి పెళ్లి కూతుర్ని తీసుకువస్తూ, సిరి, ఇక్కడున్నావా, రా, సునీతతో పాటు నువ్వు తన కారులో వెళ్ళు అంది సునీత వాళ్ళ అమ్మ. ఇక అక్కడి నుండి కదలక తప్పింది కాదు సిరికి. అయినా వెళుతూ కూడా వెనక్కి తిరిగి అతన్ని చూస్తూ అతి కష్టంగా వెళ్ళింది. ఇంతలో మండపం నుండి కార్లు రావడంతో అందరూ బయలుదేరారు. అందరూ వెళ్ళిపోగా సునీత, సిరి, సుశీల పెళ్లి కూతురి కారెక్కారు. డ్రైవర్ ఎక్కడా అని చూస్తుంది సిరి. ఇంతలో ఇంటి దగ్గర ఉన్న పనివాళ్ళకి ఏదో చెప్పి కార్ దగ్గరికి వచ్చాడు వంశీ. అంటే కార్ డ్రైవింగ్ బావా అని తెగ సంబరపడిపోయింది సిరి మనసులో. తనని అలా చూసి వంశీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటుంది సిరి. కానీ మన హీరో అలాంటి రియాక్షన్స్ ఇవ్వడుగా. ఇంతలో వంశీ వచ్చి కారెక్కాడు. ముందు సీట్లో సుశీల, వెనక సీట్లో సిరి, సునీత కూర్చొని ఉన్నారు. బయలుదేరతామా అత్తయ్య అన్నాడు వంశీ. హా వంశీ, పద అంది సుశీల. కార్ స్టార్ట్ చేశాడు వంశీ. డ్రైవర్ ఏమయ్యాడు వంశీ అని అడిగింది సుశీల. అతనికి ఒంట్లో బాగాలేదు అత్తయ్య, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు,
సడన్గా చలి జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అతన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి నేనొచ్చాను. మంచి పని చేశావు, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడు. ఇంతకీ నీ కారేది అంది. ఇంటి దగ్గరే ఉందత్తయ్య అన్నాడు. అంతలో మిర్రర్ సరిచేస్తూ ఉంటే అందులో సిరి కనపడింది. అలాగే 2 నిమిషాలు చూశాడు సిరిని. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.